హాయ్ బ్రో. హాయ్. సోనియక్క బయటికి వెళ్ళిపోతుంది, ఏంటి సంగతి? ఎందుకు అనుకుంటాను? వెళ్ళిపోవాలి కదా. నేను అదే కోరుకున్నాను. నేను అసలు జాబ్ మానేసిన, తను బయటికి వెళ్ళిపోవాలని. మండే నుంచి జాబ్ అని చేసిన. ఈ రోజు అయితే తను బయటికి వెళ్ళిపోయి ఇన్కమ్ వచ్చింది. రేపు మళ్ళీ జాబ్ లోకి పాటలు పాడుతున్నారు, సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, నువ్వు పోతే బయటకి ఎట్లా అని. అరే పాడలేదా? నీకు పడుతుంది. మన అమ్మ సోనియా అమ్మ, ఆడపులి సోనియా అమ్మ, నువ్వు బిగ్ బాస్ కి వచ్చినావు అమ్మ, నువ్వు హగ్గులు ఇచ్చినావు అమ్మ, నువ్వు కిసులు ఇచ్చినావు అమ్మ, నువ్వు ఏం చేసినావు అమ్మ, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నావే ఆడపులి సోనియా అమ్మ. బయటికి వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే తను బిగ్ బాస్ కి వచ్చి హగ్గులు కిసులు ఇయ్యడం తప్ప గేమ్ ఏం ఆడింది. ఎప్పుడు ఒకరు మంచిగా మాట్లాడుతుంటే నెగిటివ్ మాట్లాడుతుంటే, ఎప్పుడు ఒక రాజమాత లాగా ఇట్లా పక్కన నిల్చొని పక్కన బల్లాలు లేవు, పక్కన బాహుబలి పెట్టుకున్నట్టు నిఖిల్ పృథ్వీ పెట్టుకుని గేమ్ ఆడదు తప్ప సొంత గేమ్ ఏం ఆడుతుంది. ప్రతిసారి నెగిటివ్. నిన్న మాత్రం మామూలు ఇస్తుంది నాగార్జున అయితే. నిజంగా పాయింట్ ఎస్పీ నామినేషన్ మాట్లాడుతుంటే ఏమంటది, నువ్వు కావాలని నిఖిల్ పృథ్వీ ఎందుకు మధ్యలో లాగుతున్నావు అని, నీకేం ఆడుతున్నా పక్క వాళ్ళు ఎందుకు లాగుతున్నావు అంటే పాయింట్ మాట్లాడి నిజంగా చాలా పంపించాను. 100% తను వెళ్ళిపోవాలి. అప్పుడేనా అప్పుడు ఎప్పుడు విష్ణుప్రియ ఒక మాట అన్నది, విష్ణుప్రియతో ఇట్లా లైక్ ఏదైనా మాట్లాడుతుంటే మీ ఇద్దరి మధ్యలో ఏమున్నది అంటే, ఐ డోంట్ వాంట్ ఎనీ అడల్టరేటెడ్ కామెడీ అన్నది. సో ఈమెనేమో అడల్టరేటెడ్ కామెడీ అనొద్దు, కానీ వేసిన అడల్టరేటెడ్ కామెడీ. మీరు చూడన్నా ఒక మాట ఆ రోజు ఏమన్నది, నీకు బట్టలు వేసుకుంటుంటే నీకు తల్లిదండ్రులు లేరేమో, నువ్వు అటువంటి బట్టలు వేసుకుంటున్నావు, నా తల్లిదండ్రులు ఇటువంటి బట్టలు వేసుకున్నావు అంటే, ఆ రోజు విష్ణుప్రియకి ఎంత ఇన్సల్ట్ గా మాట్లాడేదన్న సోనియా. ఆ రోజు నిజంగా గంట సేపు విష్ణుప్రియ ఏడ్చి ఉంటే మాత్రం ఎక్కలేని హైప్ వచ్చేది విష్ణుప్రియకి. సో నువ్వు అవదానం కాదనా, శేఖర్ భాషకేమో డైనా అద్దుకొని తినంటది, మనకి అడల్టరీ కామెడీ అంటది, ఇక్కడేమో మళ్ళీ రాజమాతలకు ఫీల్ అవుతుంటది. అంటే మీరు చూడన్నా మా నిఖిల్ మారుతున్నా, ఉప్పు కప్పు రంబు నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుతుండు, ఎంత చెప్పినా మారకుండు, విశ్వదాభి రామ నిఖిల్ సోనియా వదిలేస్తే మంచిదిరా మామ అని ఎన్నోసారి చెప్పాము. ఆయన కూడా నిఖిల్ ఇప్పుడు కూడా రెడ్ కూడా తనకి కానీ ప్రతిది కూడా సోనియాకి ఫేవర్ ఉండదు కానీ అంటే అవునని కదనా, నిఖిల్కి ఎక్కడలేని ఫ్యాన్ బేస్ ఉందన్న తనకి. సో నిజంగా ఈ సోనియా రావడం వల్ల నిఖిల్కి ఉన్న ఫ్యాన్ బేస్ తగ్గిపోతుంది. చాలా మంది కూడా నిఖిల్ ఓట్లను బంద్ చేస్తారు. సో నిఖిల్ గేమ్ ఆడాలన్నా, నిఖిల్ కప్పు కొట్టాలన్నా, టాప్ పైకి వెళ్ళాలన్నా మాత్రం అంటే సోనియా బయటకు వెళ్ళాలి. సో చెప్తున్నా, సోనియా బయటకు వెళ్ళడం ద్వారా చాలా మంచి పరిణామాలు జరుగుతాయి బిగ్ బాస్ లో. అందరు కూడా అంటే బిగ్ బాస్ మంచి ఆడాలని ఫీలింగ్ వస్తుంది. నిఖిల్ కూడా తన పని తను నేర్చుకుంటాడు. నెక్స్ట్ పృథ్వీ వెళ్ళిపోతారు కాబట్టి 100% చాలా మంచి టఫ్ ఫైట్ ఉంటాయి, ఇంకా వైల్డ్ గా ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అంటే యథావిధిగా ఈసారి మాత్రం రచ్చరంబాలో ఉంటాను ఫీలింగ్ నాకు కలిగింది అన్న. ఓకే, ప్రేరణ గానీ సీత గానీ ఎలా అనిపించింది? నిన్న ప్రేరణ అన్న ఏం మాట ఆడపుల్లిలాగా మాట్లాడింది. అంటే చూడన్నా నిఖిల్ గురించి చాలా పాయింట్ మాట్లాడింది అన్న. అంటే నిఖిల్ బయాస్ ఉంటాడు, తన క్లాన్ కేమో మంచిగా ఉంటాడు, అవతల క్లాన్ కేమో ఫోర్స్ చేస్తాడని మాట్లాడింది. ఆ పాయింట్ అన్న నిజంగా ప్రేరణ మారుతుంటే ఒక ఆడపుల్లా గుర్తొచ్చింది అన్న. అంతెందుకు మన నాగార్జున మాట్లాడుతుంటే అవును సార్ అందుకోసం టీమ్ లో పోవట్లేసారని చెప్పింది. అంటే తన మార్క్స్ తీసుకొని స్టెప్ ఏంటంటే చాలా మంచి తీసుకుని తను ఎంత గేమ్ ఆడినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా చాలా మంచి గేమ్ వీక్ చాలా మంచి గేమ్ ఆడింది. సో నిజంగా తను అయితే చాలా బాగా నిఖిల్ కి అయితే మామూలు నిఖిల్ కి సోనియాకి అలా మొత్తం టీం కి అయితే మంచి కౌంటర్ వచ్చి ప్రేరణ మాత్రం ఈ వీక్ ద్వారా అయితే ప్రేరణ చాలా బాగుందన్న. కిరాక్ సీత అయితే తను చీఫ్ అయిన తర్వాత కొద్దిగా గేమ్ తగ్గిందని ఫీలింగ్ ఉండొచ్చు. సో ఎనీవే అయితే ఈసారి సీత కూడా చాలా నాకు బాగా నచ్చింది. అంటే నబిల్ భయ్య వరంగల్ నుంచి వచ్చి ఏం గేమ్ ఆడుతున్నా అసలు నేను అనుకున్నా. స్టార్టింగ్ వచ్చినది ఏమంటే అది నిఖిల్ మంచిగా గేమ్ ఆడుతున్నాడు, ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు, మంచిగా లవ్ ట్రాక్ నడుపుతున్నాడు, ఓకే బాగా ఆడుతున్నట్టు కప్పు కొట్టుకోతారు, మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మేము చెప్పాలంటే మంచి ఫ్యాన్ బేస్ ఉంది, నేను కప్పు కొట్టుకోతాను అన్న డైలమా నేను కూడా ఉన్నా. కానీ నాకు నిన్న ఓటింగ్ చూసిన తర్వాత నా మైండ్ ఎగిరిపోయి భయ్యా. ఆ ఓటింగ్ చూస్తుంటే అమ్మ పిచ్చి వేసింది. ఒరే ఇది ఎక్కడ ఓటింగ్ రా బాబు నబిల్ కి. అంటే నబిల్ ప్రతిసారి మాకు ఒక రాహుల్ సిప్లిగంజ్, ఒక సోయల్, ఒక బోలే వీళ్ళు ముగ్గురు నెలగలితే అలా అనుకుంటాను. తన గేమ్ స్టార్ట్ చూస్తే చాలా బాగుంది. సో నిన్న కూడా ఎవడైతే నబిల్ కు నామినేషన్ చేసారా, మన పృథ్వీ నామినేషన్ చేసినాడు, నువ్వు బయాస్ క్యాప్టెన్స్ ఉన్నావు, బయాస్ చీఫ్ ఉన్నాడు, ఎవరైతే తిట్టిండో వాటితోనే ఈరోజు హీరో సలాం కొట్టించుకున్నాడు. పృథ్వీతోనే నిన్న నాగార్జునతోనే సలాం కొట్టించాడు. అది కదా సక్సెస్ అంటే, అది కదా ఒక నిజమైన సక్సెస్ ఫీలింగ్ వచ్చింది. నబిల్ నాగార్జున పోయిండు, బిగ్ బాస్ పోయిండు. అంటే మొన్న టాస్క్ ఆడినా లైక్ పట్టుకుంటే పగిలిపోతుంది గేమ్ ఆడినప్పుడు. తను ఆల్రెడీ గేమ్ ఆడిపోయిండు, తనకి బ్యాక్ పైన ఉన్నప్పుడు కూడా ఎంత మంచి గేమ్ ఆడుతుందండి. వాటే గేమ్ అని ఫీలింగ్ నాకైతే రాహుల్ సిప్లిగంజ్ గుర్తొచ్చిండు. 100% వరంగల్ నుంచి ఈ మామూలు వార్తలు తనకైతే మన ఓల్డ్ సిటీ అంతా బిబాస్ మన ఫ్యాన్ బేస్ తయారైపోయింది. చెప్తాను నిఖిల్ గట్టి పోటీ ఎవడంటే 100% నబిల్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి నిఖిల్ వర్సెస్ నబిల్ చెప్తాను ఫైట్, లాస్ట్ ఫైట్ అయితే. ఓకే, సీత గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు? సీత బ్యూటీ విత్ అంటారు కదా, సో బ్యూటీతో పాటు మంచిగా గేమ్ ఆడుతుంది. చీప్ కావాలని తన కోరిక నెరవేరింది. సో ఇప్పటి నుంచి తను కొద్దిగా ఒక 1 పాయింట్ ఆఫ్ లో ఎమోషన్ క్యారీ చేస్తుంది అన్న. తన ఎమోషన్ క్యారీ చేయకుండా తన గేమ్ ఆడితే మాత్రం నిజం తన సీత గేమ్ స్టార్ట్ చేయడం చేస్తే అన్న నిజంగా చెప్తున్నా మంచి గేమ్ ఆడబోతుంది. తనకున్న మెయిన్ ప్లస్ అంటే బోల్డ్ కంటెంట్, చాలా మంచి బోల్డ్ ఆడితే మంచి ఫైట్ ఇస్తా కాబట్టి తను మంచి గేమ్ ఆడితే 100% బిగ్ బాస్ లో కూడా తను కూడా టాప్ 5 వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అన్న. యష్మి వామ్మో నేను ఊహించలేదు. లాస్ట్ మన శేఖర్ భాష హెల్మెట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత చాలా నెగిటివ్ ఉన్నా. ఎస్పీ అసలు ఏంద్రా బాబు ఎస్పీ మెల్లమెల్ల చంద్రముఖిలా మారిపోతుంది అనుకున్నా. కానీ తర్వాత మన వెళ్ళిపోతారు అభయనం వెళ్ళిపోయిన టైంలో
తను గేమ్ ఆడింది భయ్య. ఒక అబ్బాయి ఆడేంత గేమ్ కూడా అమ్మాయి ఆడింది. అంటే భారత ఒక ఆడపిల్ల నిజంగా అమ్మాయి చేతికి ఒక కత్తిచ్చుంటే మాత్రం 100% పొడుస్తుంది నా ఫీలింగ్ వచ్చింది. ప్రేరణ కానీ యష్మి కానీ వాటి గేమ్ అన్న ఫీలింగ్ వచ్చింది. విష్ణుప్రియ స్టార్టింగ్ వరకు చాలా బాగుంది అన్న. తనకు బయట ఆర్మీ స్టార్ట్ అయిపోయింది. సో తన గేమ్ మంచిగా ఆడితే ఓకే అని మధ్యలో లవ్ ట్రాక్ పోతుంది తను. నాకు తెలిసి ఈ లవ్ ట్రాక్ అవసరం లేదు బిగ్ బాస్, అది ఫేక్ లవ్ ట్రాక్ కాబట్టి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మాటను అనకూడదు, తను ఇన్నోసెంట్ మనకు తెలియదు. కానీ తను ఏంటంటే ప్రతిసారి నవ్వడం అంటే ప్రజలకు కొద్దిగా విరక్తి. నేను కూడా చాలా ఇష్టం నాకు విష్ణుప్రియ అంటే. మెయిన్గా తన ఒక మొన్న షో చూసిన తన మదర్ నుంచి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చింది నాకు. సో దయచేసి అనుకున్నా నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ ఉంటుందని నిన్నటి వరకు అనుకున్నా. కానీ నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఏంటంటే నిఖిల్ వర్సెస్ నబిల్ ఉండబోతున్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. నెక్స్ట్ వీడు మణికంఠ. మణికంఠ గురించి తవ్వుకుంటూ పోతే ఒక తెల్లాత మీరు వింటానే చెప్తాం. మరి ఆయన చెప్తా ఈజ్ అ ఫేక్ క్యాండిడేట్, ఈజ్ కట్టప్ప లాగా అనుకోవచ్చు. ఒక కన్నింగ్ పేలో, లైక్ చిచ్చు పెట్టెడ్ పేలో, లైక్ ప్రతిదీ కూడా ఒక సెంటిమెంట్, మెయిన్ గా సింపతి పేలో. మెయిన్ చెప్తా నిన్న ప్రోమో మాడతాను పక్కన పెట్టేసాయి. నిన్న ప్రోమో ఏం జరిగింది, నిన్న ప్రోమోలో క్లియర్ కట్ గా ఒక గురువుకు గూటం నింపినట్లుగా నాగార్జున వచ్చి ఏం పాయింట్ మాట్లాడు భయం ఓవర్ యాక్టింగ్. నిజేంటంటే చూడనా ఆయనతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసిన అనుకో నామినేషన్ చేస్తాడు. అంత మీరు ఫస్ట్ నామినేషన్ ఏమైంది లైక్ ఏంటంటే విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసిండు. నేను ఏమంటాను విష్ణుప్రియతో వీళ్ళ మమ్మీ గురించి వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకున్నారు. ఒక విధమైన మంచిగా ఉంది అనుకున్నా సీన్ కట్ చేస్తే విష్ణుప్రియ నామినేషన్ చేస్తాడు. అక్కడ ఎందుకు నామినేషన్ చేసినామంటే తను నాకు చాలా నెగిటివ్ పదాలు వాడి నాకు నచ్చలేవు అన్నారు. అక్కడ వరకు ఓకే అంటే నమ్మిన వాళ్ళకి వెనుపటి వచ్చిందో అక్కడ వచ్చాయి. మొన్న లాస్ట్ వీక్ నామినేషన్ కూడా ఆదిత్యం నామినేషన్ చేసాను. అంటే లాస్ట్ అంతకుముందు ఆదిత్యం నామినేషన్ చేసాను. అంటే నమ్మినకి ఎందుకు నువ్వు నామినేషన్ చేసావు అంటే నాకు నువ్వు మాట్లాడడం నాకు నచ్చట్లేదు అంటే అక్కడ సపోర్ట్ చేయడం కూడా నచ్చట్లేదు మణికంఠ. అంటే ఫ్లిప్ అవుతున్నాడు, అంటే నిజం వేరే లోకానికి వెళ్ళిపోతున్నాడు. అదంతా అంతేగా నిన్న ఏమంటాడు సోనియాకి, అక్క నువ్వు ఏమనుకోక అక్క నేను నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తాను. నువ్వు నామినేట్ చేస్తే చేయరా బాయ్, నువ్వు మళ్ళీ ఎందుకు చెప్పడం మీద సింపతి గేమ్ చేయాలనుకుంటున్నావు? నామినేషన్ చేయాలి కానీ కావాలని ఇదే మాట చెప్తానా. అభినయ్ ఉన్న ఒక మాట అన్నమాట సోనియాతోని. సోనియా అంటది అన్నమాట అభినయ్ తోటి, అరే నాగమణికంఠ చాలా క్లోజ్గా ఉంటాడు వాడు అన్న అక్క అంటున్నాడు రా, ఒకవేళ వాడికి నామినేషన్ చేసి వాడు ఏమైపోతాడు రా అని ఆ సోనియా అభినయ్తో అంటది. అప్పుడు అభినవ్ ఏమంటాడు, నువ్వు అట్లా అనుకుంటున్నావు ఏదో రోజు వాడిని నామినేట్ చేస్తాడు చూడు అని అన్నాడు. నిజంగా అదే జరుగుతుంది ఇప్పుడు. పాప సోనియా వదిలేసింది, నామినేషన్ వదిలేసింది, కానీ మీరు రేపు నామినేషన్ చేద్దాం అంటే నువ్వు నామినేషన్ వేయవు. కానీ ఎందుకు నువ్వు సింపతి గేమ్ చేయాలనుకుంటున్నావు అదే నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ అని, నీకు ప్రాబ్లమ్స్ అని, నా ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ అని. కానీ సో నిజంగా నిన్న అయితే నిజంగా మంచి గుణపది. ఇప్పుడు అంతేకన్నా నాగార్జున ఒక ఫుటేజ్ చూపించాడు. నిన్న గేమ్ ఆడింది, గేమ్ ఆడుతుంటే ఏమంటాడు, వాళ్ళ నువ్వు ఫిట్ లేవని బయటకు పంపిస్తారు. నిఖిల్ వాళ్ళు సోనియా వాళ్ళు లక్ష్మణ్ బయటకు పంపిస్తారు. ఏమంటాడు అంటే సరే నేను వెళ్ళిపోతా అంటాడు. బయటికి రాగానే నేను సాక్రిఫైస్ చేస్తా అంటాడు. లోపల ఒక మాట బయటకు ఒక మాట. అంటే సాక్రిఫైస్ ఈయన ఏదంటే సింపతి గేమ్ చేయాలనుకుంటున్నాడు. ఈ రకం మాట ఆయన గురించి చాలా కుప్పలు అయినా. సో అంత అబ్బాయి నాయుడు మొన్న ఒక టాస్ నిఖిల్ దొప్పేసి అవుతాడు కింద అవుతాడు. అభినవ్ ఏమంటాడు, అరే నువ్వు పోయి పడుకోద్దు రెస్ట్ తీసుకురా అంటే ఆ కోణకు పోయి నాకు పిల్లలు కావాలి. అరే సెంట్ నువ్వు గేమ్ ఆడు చూడన్నా, నీకు ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్, నేను ఎందుకు బిగ్ బాస్ లేను, నీకు అవకాశం వచ్చింది నువ్వు గేమ్ ఆడగా అక్కడ సెంటిమెంట్ ఆడడం అన్నది ప్రజలకు నచ్చట్లేదు. నిన్నైతే నాగమణికంఠ నిన్న ఒక మంచి రాడ్ దింపాడన్న ఫీలింగ్ వచ్చింది. నిన్న నిఖిల్ కానీ సోనియా కానీ నాగమణికంఠ కానీ నాగార్జున గట్టి ఒక స్క్రిప్ట్ కూడా మంచి స్క్రిప్ట్ ఇచ్చారని చాలా అనిపించింది. నాకైతే నబిల్ ని పోగొట్టిన విషయం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న జరిగిన చాలా మంది. సో ఎనీవే నేనైతే ఒకటి చెప్పాలన్నా యష్మి వెళ్ళిపోవడం మన సోనియా వెళ్ళిపోవడం అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. నైనిక పరిస్థితి ఏంది? ఫస్ట్ వీక్ హుషారు లేదు. అరే నిజంగా నైనికకి అసలు ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. తనకు మంచి డాన్సర్. సో అవునానికన్నా తన ప్లస్ ఏంటంటే తను డాన్స్ చేస్తే తను మంచి ఇంప్రెషన్ కలుగుతుంది ప్రజలలో. మార్నింగ్ పూట పాటలు పెడతారు, పొద్దున లేవగానే డాన్స్ చేయాలన్నమాట పాట పెట్టప్పుడు. అసలు ఏ రోజు కూడా ఇప్పుడు 4th వీక్ నడుస్తుంది, ఏ రోజు కూడా ముందుకొచ్చి డాన్స్ చేస్తాను. అది డాన్సర్ అయినప్పుడు ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ వీక్ వచ్చింది చీప్ అయింది ఓకే, తర్వాత నువ్వు గేమ్ ఆడవా ఇక అంటే ఒకటే బ్యాచ్ దగ్గర ఉంటావా? సో నిజంగా నిన్న అందరూ నైనికకి యష్మి జీరో పెట్టింది, నాగమణికంఠ జీరో పెట్టిండు. వాళ్ళు పెట్టిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్ పెట్టారని ఫీలింగ్ వచ్చింది. నిజంగా తనైతే గేమ్ ఆడతారు. దయచేసి నైనిక మేడం మీరు మంచి డాన్సర్, మంచి స్కిల్స్ ఉన్నాయి, మీరు చాలా ఎనర్జెటిక్ ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, ఎంగా ఉంటారు. మీరు గేమ్ ఆడడం స్టార్ట్ చేయండి. మీరు గేమ్ ఆడుకుంటే మాత్రం మీకు ఓట్లు పడవు. సో నిజం మీరు ఎప్పుడు చూసినా బడీలతో నలుగురితో ఉండడం వల్లది మైనస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనిపిస్తుంది. ఆదిత్య గారు అరే ఐ లవ్ యూ నమస్కారం అదే తను ఏంటంటే. కానీ నాకు అనిపించింది అన్న నిన్న గురించి మాట్లాడతా. నిన్న ఏమన్నానంటే అందరూ హీరో పెట్టాలి. తను ఏం చేస్తా అంటే మన నిఖిల్ కి హీరో పెడతాడు. అంత ముందు ఒక సీన్ కట్ చేసి అంత ముందు ఒక అంటాడు ఆ నిఖిల్
అన్న పృథ్వీకి హీరోగా పెట్టి అన్న నిఖిల్ అంటే మా ఆదిత్య ఏమంటారు అంటే నిఖిల్ పొగుడుతానమాట. నిఖిల్ పొగిడినప్పుడు అన్నకు అనిపించింది కొన్ని విషయాల్లో నిఖిల్ గా తిడతామంట, నువ్వు బయాస్ ఉన్నావు ఆ నిఖిల్ అంత ముందు సీన్ లోనే మన నబిల్ తీసేస్తారన్నమాట, గేమ్ లోనే తీసేస్తారు. అరే నిఖిల్ ఏం చేస్తారు మంచి గేమ్ ఆడటం తీసాను ఆదిత్య ఓం అంటాడు. ఇప్పుడు ఆదిత్య ఓమే నిఖిల్ పొగుడుతున్నాడు. అది నిజంగా నువ్వేమో కొద్ది సింకాలే ఫీలింగ్ వచ్చింది, కానీ కొద్దిగా భయపడుతున్నాను. అవునని కథను కొద్దిగా బిగ్ బాస్ ఆడడానికి భయపడుతున్నాడు. కొద్దిగా తను ఓపెన్ అప్ అయితే బాగున్న ఫీలింగ్ వస్తే నబి మన ఎవరు ఆదిత్య ఓం కన్నా, నైనిక కన్నా, కిరాక్ సీత కన్నా వీళ్ళు ఇంకా చాలా మంచిగా ఆడుతారు. ఎవరు అంటే మన నబీల్ అన్న, నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు సోనియా బయటకు వెళ్ళిపోతుంది, టాటా చెప్తావా మరి? టాటా కాదు, నేనైతే చాలా హ్యాపీ వెళ్తాను. బయటికి రండి మేడం, దయచేసి ఇప్పుడు అయినా మంచిగా ఉండండి. ఈ రకంగా మాట్లాడడం అయితే మాకు నచ్చలేదు. మేమైతే నేను చూడన్నా, నేను చూసిన బేబీ సినిమా చూసిన, బేబీ సినిమాలో వైష్ణవ్ చూసిన, రాధికను చూసిన, లిల్లీని చూసిన, మన RX హీరోని చూసిన, కానీ అందరికన్నా డేంజర్ ఉంది మన సోనియా. కాబట్టి తను వెళ్ళిపోవడం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి నుంచి రసవంతమైన బిగ్ బాస్ ఉంటుందని ఫీలింగ్ అనుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.